వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలోనే రాయలసీమకు తాగునీరు సాగునీరు అందిందని వైసీపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ దృష్టితో చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టుల వల్ల ఎన్నాళ్లుగానో నీటి కష్టాలతో అల్లాడిన రాయలసీమ ప్రాంతం ఊపిరి పీల్చుకుందన్నారు. కెనాల్లు, రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులకు భరోసా కలిగిందన్నారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రాయలసీమకే కాదు మొత్తం రాష్ట్రాన్నే తెలంగాణకు తాకట్టు పెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాయలసీమకు కెనాళ్ల ద్వారా నీరందించే ప్రయత్నాలను అడ్డుకుని ప్రజలకు ద్రోహం చేశారని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేత రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మొత్తం రాయలసీమ ప్రాంతానికి అన్నిటి కూడా నీళ్లు వచ్చే పరిస్థితి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పుణ్యంతోనే నీళ్లు రావడం జరిగింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఉండే పరిస్థితి చూసుకుంటే మొత్తం తెలంగాణ గవర్నమెంట్కు మొత్తం ఈ రాష్ట్రాన్నే తాకట్టు పెట్టే విధంగా రాయలసీమ ప్రాంతాల్లో తాగునీరు సాగునీరు కోసం ఆ రోజు పోతిరెడ్డిపాడు దగ్గర ఉండే అంటే రోజు 3 టీఎంసీ నీళ్లు తీసుకోవడానికి ఎప్పుడు ఫ్లడ్లోనే అనవసరంగా నీళ్లు సముద్రాలకు పోయే నీళ్లను రాయలసీమ ప్రాంతం యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం. కానీ తెలుగుదేశం నాయకులు ఒకటి తెలుసుకోవాల్సింది ఒకటేంది, ఒకవేళ మీరేదో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీరంతా కుమ్మక్కైపోయి ఈరోజు మన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మీరు కేసు వేసినా కూడా ఖచ్చితంగా ఆ కోర్టులో మేము కూడా దానికి ఏదో ఒకటి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పోరాడతాం. మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా దీన్ని మనం ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి రాయలసీమ వాసులకు ఖచ్చితంగా న్యాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ నాయకత్వంలోనే మేము ఖచ్చితంగా పూర్తి చేయడానికి మేమందరం కూడా మా నాయకునికి మేమందరం సపోర్ట్ చేస్తాం. దానికి కూడా రాయలసీమ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరడం జరుగుతుంది. నేత రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మొత్తం రాయలసీమ ప్రాంతానికి అన్నిటి కూడా నీళ్లు వచ్చే. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు చేసిన ద్రోహం బయటపడిన తర్వాత తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత సాకి శైలజనాథ్ తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్న వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఆ ప్రాజెక్టును ఆపేస్తామని చంద్రబాబు మాటిచ్చారా లేదా అన్నది స్పష్టంగా చెప్పారని డిమాండ్ చేశారు. రాయలసీమకు జరిగిన మోసం గురించి కూటమి ప్రభుత్వానికి చెందిన ప్రజాప్రతినిధులు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నా మౌనంగా ఉండడం ప్రజల పట్ల బాధ్యతారాహిత్యమన్నారు. సాగునీటి ప్రాజెక్టులు ఆగిపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. సీమ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి అనే తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తూ నేను గ్రీన్ ట్రిబ్యునల్లో ఎవరు కేసు వేయించారు, ఆ రోజున రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మొదలై అమల్లోకి వస్తే రాయలసీమ సస్యశ్యామలంగా మారితే అన్ని ప్రాజెక్టులకు నీళ్లు పుష్కలంగా ఇంక్లూడింగ్ చెన్నై డ్రింకింగ్ స్కీమ్ కూడా నీళ్లు సక్రమంగా పోతే మీకు రాజకీయంగా మనగడ ఉండదని వార్తలు వస్తానే కనుక్కున్నాం. నిన్న అక్కడ వేసిన వాళ్ళు మీ వాళ్ళే అని అనుమానాలు ఉన్నాయి, మీ వాళ్ళే అని త్యాగాలు చెప్తా ఉన్నారు కాదా? ఆ రోజున్న కేసీఆర్ గారు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మేము ఒప్పుకో పనులాపని చెప్పిన తర్వాత మీరు ఒక్క మాటైనా గట్టిగా మాట్లాడారా? కావాలని చెప్పారా? చివరికి కావాలి అన్ని పేపర్లు రాశాయి కదా. గ్రీన్ ట్రిబ్యునల్ ముందు పేలవమైన వాదనలు వినిపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా పేపర్లు రిపోర్ట్ చేశాయి కదా. ప్రజలకు చేసిన ద్రోహం బయటపడిన తర్వాత ఏమి చేయాలో అర్థం కాకు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ నేత ఉషాశ్రీ చరణ్ జిల్లా కలెక్టర్ను కోరారు. ఇప్పటికే చేపట్టిన అభివృద్ది పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకుండా సర్పంచ్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిధులు సమయానికి అందకపోవడంతో గ్రామ స్థాయిలో అభివృద్ది పూర్తిగా నిలిచిపోయిందన్నారు. మంత్రి సవిత జోక్యంతోనే సర్పంచ్ల నిధులు ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని విమర్శించారు. అధికారులను అడ్డుపెట్టుకుని గ్రామాల అభివృద్దిని అడ్డుకోవడం అన్యాయమన్నారు. తెచ్చిన విజయమని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంటే అసెంబ్లీ సాక్షిగా ఎక్కడ కూడా ఒక ప్రైవేట్ టాక్లో కానీ ఒక కాన్వర్జేషన్లో మాట్లాడుకోకుండా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అంటే రికార్డెడ్గా అవుతుంది అని తెలిసినా కూడా ఆయన మాట్లాడుతున్నారంటే ఏ ధైర్యంతో ఆయన మాట్లాడుతున్నారని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి.
ఎందుకంటే రాయలసీమని రతనాల సీమగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూరంగా ఆలోచించి గత ప్రభుత్వంలో 7,000 కోట్లతో ఖర్చు పెట్టి సాకుంటూ మన నీటి హక్కుని మనము రక్షించుకోవాలి. ఎందుకంటే మనకినా తక్కువ టీఎంసీ నీళ్లున్న హక్కు రాష్ట్రం ఈరోజు మాట్లాడుతున్నారంటే దానికి ఎక్కడ కూడా కౌంటర్ పెట్టుకోకుండా ముఖ్యమంత్రి గారు ఊరుకున్నారంటే నిజంగా ఈ మౌనం ఏ ఒక్క రైతు కూడా క్షమించడు. ఈ ప్రతి రైతు కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అదేవిధంగా రాయలసీమకి ఎటువంటి అన్యాయం జరిగితే కూడా ఎక్కడ కూడా ఏ రైతు ఏ ప్రజలు కూడా సహించే పరిస్థితి ఉండదు. ఉద్యమంగా మేము కొనసాగిస్తాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా రైతు పక్ష పార్టీగా కొనసాగించి ప్రతి రైతుకు కూడా న్యాయం చేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి ఈరోజు కూటమిలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా దీనిపైన స్పందించాలని మేము మనసారా కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం హిందువుల పట్ల అగౌరవంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ ఆరోపించారు. శైవ వైష్ణవ క్షేత్రాల్లో వరుసగా అపచారాలు జరుగుతున్నాయని విమర్శించారు. టీటీడీ చరిత్రలో తొలిసారి భక్తులు దర్శనానికి రావద్దని చెప్పే పరిస్థితి ఏర్పడిందన్నారు. సామాన్య భక్తులకు దర్శనాలు లేకపోయినా వీఐపీలకు మాత్రం ప్రత్యేకంగా దర్శనాలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాల భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. భక్తుల విశ్వాసాలతో ఆడుకుంటే ప్రజలు సహించరని హెచ్చరించారు. వెంటనే ఆలయాల భద్రతపై సమీక్ష చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి వస్తే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 2023 సంవత్సరం ఒకసారి గుర్తుపెట్టుకోండి, 2023 సంవత్సరం శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా చూస్తా ఉన్నాం ఓట్ చోరీ ఏ స్థాయిలో జరిగిందనేది మనం చూసాం. అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో దాంతో పాటు అడిషనల్ గా క్రెడిట్ చోరీలు చేస్తా ఉన్నారు. జగనన్న సాక్షాత్తు నితిన్ గడ్కరీ గారేమో ఆయన రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేకి సంబంధించి అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ రోడ్స్ శాంక్షన్ చేశారు. ఆయన మాటలతోనే పర్యవేక్షణ చేసేస్తున్నాడు అని అక్కడ క్రెడిట్ చోరీ చేద్దామని ప్లాన్ చేశారు. అది బూమరంగ్ అయింది. అయినా బుద్ధిరాల ఇవాళ ఇన్ని ప్రూఫ్స్ తో మీ ఎదురుగుండా పెడుతున్నా కూడా అసలు కనీసం సిగ్గు లేకోకుండా ఆయన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఇదే రకంగా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడాడు, అక్కడేమో శ్రీకాకుళం పోర్ట్ గురించి కూడా అదే మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు కృషి అంటున్నారు. అసలు జగన్ అన్న ఎన్ని కార్యక్రమాలు చేశాడండి. డిస్పైట్ ఆఫ్ కరోనా 2.5 సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ కూడా ఎన్ని కార్యక్రమాలు చేశారు. ఓ పక్కన పోర్ట్లు కడుతూ, ఒక పక్కన ఫిషింగ్ హార్బర్లు కడుతూ, ఇంకో పక్కనేమో భోగాపురం లాంటి అద్భుతమైన ఎయిర్పోర్ట్ ని ముందుకు తీసుకెళ్లిన సందర్భం. విజన్ జగన్మోహన్ రెడ్డిదైతే భజన చంద్రబాబుదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖ మెట్రో ఫిజిబిలిటీ రిపోర్ట్ ఇప్పటికీ రాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలుగా మార్చారని ఆరోపించారు. జగన్ పాలనలో అభివృద్ది దిశగా స్పష్టమైన ప్రణాళికలు ఉండేవని, ప్రస్తుతం అవి పూర్తిగా కనిపించడం లేదని విమర్శించారు. 2 కోట్ల అప్పులు తెచ్చి ప్రజలపై భారం మోపారన్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టుల కన్నా ప్రచారానికే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యమిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఆలోచించాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే చేశాం. మరి ఇవన్నీ చేస్తే అసలు మీకు ఏ హక్కు ఉంది మీరు క్లెయిమ్ చేసుకోవడానికి? ఇప్పుడు మా హాయంలో ఇది చేసాం, ఎంత ల్యాండ్ ఎక్వైర్ చేసాం, ఎంత కాంపెన్సేషన్ ఇచ్చాం, లేదా ఈ పర్మిషన్స్ మేము తీసుకొని వచ్చాం, ఈ కోర్టు కేసులు మేము అధిగమించాం అని చెప్పుకునేటువంటి దానికి మీకు ఏముంది చెప్పండి ఒకసారి. ఈరోజు కేవలం మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అసలు మేము ల్యాండ్ మనం ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఎందుకు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2016 సంవత్సరంలో, బహుశా 15-16 సంవత్సరాల్లో ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేద్దాం అనుకున్నప్పుడు ఎంత కావాలి, ఎంత స్థలం కావాలి, ఆ ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలో ఎంత స్థలం కావాలి, అంత కలిపి బహుశా నాకు తెలిసి 2,500 నుంచి 3,000 ఎకరాలు. మరి ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ఏంటి? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం 15,000 ఎకరాలు తీసుకుంటామని చెప్పాడు. 15,000 ఎకరాల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే చేశాం.
కవిత పార్టీ ఏర్పాటు ప్రకటనపై స్పందిస్తూ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ప్రకారం ఎవరైనా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చని, ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. గతంలో కేఏ పాల్ కూడా పార్టీ పెట్టిన ఉదాహరణను గుర్తు చేశారు. అయితే కవిత చేసిన అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఆమె తప్పు చేసినందుకే జైలుకు వెళ్లాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. కవిత పార్టీ పెట్టడం వల్ల బీజేపీకి ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. కక్షపూరిత రాజకీయాలకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకమన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఆరోపణలు నిజమైతే తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను దెబ్బతీయడం సరికాదని హితవు పలికారు. రాజ్యాంగం ప్రకారము ఎవరైనా ఎప్పుడైనా పార్టీలు పెట్టవచ్చు, పార్టీలు ఎన్నైనా రావచ్చు. మా కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు. పార్టీలు పెట్టడంలో ఏముంది, కానీ ఎందుకు పార్టీ పెడుతున్నారు, ఏదైతే అంశాల మీద వారు మాట్లాడారు, బయట వారి కుటుంబ సభ్యులు చేసినటువంటి అవినీతి కానీ వాళ్ళ గతంలో ఆమె ఉన్న పార్టీలో చేసినటువంటి అవినీతి పనుల మీద మాట్లాడడం జరిగిందో అది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరెవరి మీద ఆరోపణలు చేసిరో, ఏమేమైతే ఆరోపణలు చేసిరో వీటన్నిటి మీద ప్రభుత్వం ఒక ఎంక్వైరీ పెట్టాలి. ప్రభుత్వం దీని మీద వాళ్ళు విచారణ చేయాలి. ముఖ్యంగా ఈవిడ గారిని విచారణ చేయాలి. ఎందుకంటే బయట పెట్టింది వారే కదా, ఆరోపిస్తుంది వారే కదా. ఈరోజు అదే అంశాలపైన బయటికి పోయి నా ఆత్మగౌరవం దెబ్బతింది కాబట్టి నేను పార్టీ పెడుతున్నప్పుడు ఆ ఆత్మగౌరవం దెబ్బతిన్నటువంటి ఒక ఏమేమి అంశాలు ఉన్నాయి, ఏమేమి ఒక నిధులు ఎక్కడెక్కడ పోయినాయి, ఎవరెవరు ముడుపులు ఇచ్చారు, ఎక్కడెక్కడ జరిగిన అవినీతి, ఏ ఎమ్మెల్యే ల్యాండ్ గ్రాబింగ్ చేశారు, వారే చెప్పారు సగం మంది ల్యాండ్ గ్రాబాలని, సగం మంది తిన్నారని. సో కాబట్టి వారు పార్టీ పెడితే పెద్ద ఎఫెక్ట్ ఏది లేదు, ఎవరికి ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా తర్వాత సంగతి, దాని మీద నేను మాట తెలుసుకోలేదు. కానీ ఏ అంశాలైతే చెప్పి ఈరోజు బయటకు వచ్చి నేను పార్టీ పెడుతున్నా చెప్తున్నారో ఆ అంశాలు చాలా సీరియస్ అంశాలు ఉన్నాయి, ఆరోపణలు కూడా సీరియస్గా ఉన్నాయి. కాబట్టి దాని మీద ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టి వీరిని మెయిన్ విట్నెస్. వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 26 కిమ్స్ ఆసుపత్రుల్లో ప్రేమ్చంద్ షా అనే డాక్టర్ అసలే లేడని ఆరోపించారు. ఆసుపత్రుల్లో బాత్రూంలు శుభ్రం చేసే వ్యక్తి ఉన్నా అతని పేరు చివర షా ఉండదని ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెట్టే ప్రచారాలతో ప్రభుత్వం ముందుకు వెళ్లదని విమర్శించారు. గతంలో వంట మనుషులతో కూడా చంద్రబాబు ఎంఓయూలు చేసుకున్నారని కేసీఆర్ అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. దమ్ముంటే ప్రేమ్చంద్ షా పే స్లిప్పులు, నియామకానికి సంబంధించిన అధికారిక లేఖలను బయటపెట్టాలని కిమ్స్ యాజమాన్యానికి చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా పేర్లు చెప్పి ప్రజల్లో గందరగోళం సృష్టించడం సరికాదన్నారు. అనుమానం వచ్చి కొట్టాం గూగుల్లో, ఈ డాక్టర్ ప్రేమ్చంద్ షా అనేవాడు ఎవడు అని. అసలు కిమ్స్ హాస్పిటల్లో 26 హాస్పిటల్స్ ఉన్నాయంట. కిమ్స్కి భారతదేశం మొత్తం మీద కిమ్స్ హాస్పిటల్కి 26 హాస్పిటల్స్ ఉన్నాయంట. 26 హాస్పిటల్లో ఒక్క ప్రేమ్చంద్ షా అనేవాడు డాక్టర్ లేడు. జోక్ సీరియసే. 26 హాస్పిటల్లో ఒక్క ప్రేమ్చంద్ షా డాక్టర్ అనేవాడు లేడు. అమ్మని ఇదేంట్రా, ఈ డాక్టర్ ప్రేమ్చంద్ షా అనేవాడు అసలు కిమ్స్లో లేడా? ఇదేంటి కిమ్స్ డాక్టర్, గుండె డాక్టర్, నెట్వర్క్ ఉంది, హీజ్ అసోసియేటెడ్ విత్ కిమ్స్ అన్నాడు. కిమ్స్లో పనిచేయట్లేదని చెప్పని కిమ్స్ హాస్పిటల్తో సర్టిఫికేట్ ఇస్తే ఇదిగో ఇన్నాళ్ళు అతని పే స్లిప్ ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర జీతం తీసుకు పనిచేస్తున్నాడని ఆధారాలు కనుక మీరు బయట పెడితే నేను తలకాయ ఉంచి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్తాను. క్షమాపణ చెప్తాకు సిద్ధంగా ఉన్నాను. ప్రేమ్చంద్ షా అనేటువంటి కార్డియాలజిస్ట్ కానీ డాక్టర్ కానీ కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి జీతం తీసుకుంటున్నట్టు కనుక మీరు కనుక పే స్లిప్ చూపిస్తే కిమ్స్ హాస్పిటల్తో ప్రేమ్చంద్ షా మా దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్.
నేపథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు, లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీ అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ ట్రీ, యువర్ టీచర్ ఫ్రమ్ నేచర్. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము అంతర్జాతీయము, అటు ఆటలు వ్యాపారం, టెక్నాలజీ సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు? డౌన్లోడ్ చేసుకుంటారా మరి? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై బీజేపీ నేత సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం తన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకే చేసినవన్నారు. రాయలసీమకు నీళ్లివ్వకుండా ఆపుతామని చంద్రబాబు నాయుడు మాటిచ్చారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 3,400 కోట్ల రూపాయల నిధులు కేటాయించారని గుర్తు చేశారు. అదే సమయంలో కొంతమంది కోర్టుకు వెళ్లి పనులు నిలిపివేయాలని ప్రయత్నించారని తెలిపారు. విధానం తప్ప చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి నీళ్లు ఇవ్వకుండా ఆపుతానని ఆయనకి ఏ విధమైన హామీ ఇచ్చారు అని తెలియజేయడం ఏదైతే ఉందో ఇది ఉట్టి అబద్దమైనటువంటి మాటని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. 3,400 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి ఉండగా ప్రారంభోత్సవం చేయడం, దాన్ని కోర్టులో అవతల వాళ్ళు వాదన వేయడం, దానికి 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగానూ కూడా చర్య తీసుకోకుండా గాలికి వదిలేయడం మూలంగా ఈ సమస్య ఈవేళ తల ఎత్తిందనేటువంటి విషయాన్ని స్పష్టంగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి విధానం తప్ప చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి నీళ్లు ఇవ్వకుండా ఆపుతానని ఆయనకి ఏ
జాగృతి తప్పకుండా రాజకీయ పార్టీగా ఎదుగుతుందని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జాగృతి పార్టీ తరపున తప్పకుండా పోటీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే కొత్త దిశను చూపించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రజలు తమకు మద్దతివ్వాలని కోరుతూ ముఖ్యంగా యువత పిడికిలి బిగించి తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజంలో మహిళలు, యువత, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తామన్నారు. ఈ రాష్ట్రంలో తెలంగాణ పేరును తనలో నింపుకున్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క రాజకీయ అస్తిత్వాన్ని కాపాడేటటువంటి తెలంగాణ జాగృతి ఒక పార్టీగా ఎదుగుతుంది, పొలిటికల్ పార్టీగా ఎదుగుతుంది. ఈ పార్టీ మరి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి పార్టీ ఎప్పుడు ఏంది, విధి విధానాలు ఏందన్న అన్ని చిన్న చిన్న సాంకేతిక అంశాలు. కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోటీ చేయడానికి, నిలబడి వారి యొక్క హక్కుల్ని కాపాడడానికి, ప్రజల పక్షాన పనిచేయడానికి తెలంగాణ జాగృతి ఒక శక్తిగా ఖచ్చితంగా చట్టసభల్లో తిరిగి అడుగు పెడుతుందనే విషయాన్ని ఎటువంటి అనుమానం లేకుండా నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను. నేను ఆహ్వానం పలుకుతా ఉన్నాను మా లెఫ్ట్ పార్టీ సోదరులకు, మావోయిస్ట్ సింపథైజర్లకు, మావోయిస్టులకు, ఎవరైతే మనుగడ సాగించలేకపోతా ఉన్నారో, ఎవరైతే కొత్త రాజకీయ శక్తులు రావాలి ఈ రాష్ట్రంలో ఆలోచిస్తున్నారో, ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే పార్టీలు రావాలనుకుంటున్నారో రండి. ఒక ఆడబిడ్డగా నేను ముందడుగేస్తున్నా, నాకు మద్దతు ఇవ్వండి. నేను మా విద్యార్థి లోకాన్ని పిలుస్తా ఉన్నా, ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ రాని మీరు పిడికిలు బిగించండి, జాగృతిలో చేరండి, పోరాటం చేయండి. మా నిరుద్యోగ యువకులకు నేను పిలిపిస్తా ఉన్నా, మీకు ఒక కొత్త రాజకీయ వేదిక వస్తుంది. మీ పక్షాన నిలబడి కొట్లాడడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి, మీకోసం పనిచేయడానికి ఒక కొత్త రాజకీయ వేదిక ఈ రాష్ట్రంలో రాబోతా ఉంది. అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డల్ని కోరుతా ఉన్నా, ఒక ఆడబిడ్డగా తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడడం కోసం, మన ఆడబిడ్డల హక్కులు కాపాడడం కోసం నేను ముందడుగేస్తూ ఉన్నాను. నన్ను దీవించండి, ఆశీర్వదించండి, నాతో పాటు నడవండి. ఒక అవమాన భారంతో తల్లిగారింటి నుంచి, ఒక అవమాన భారంతో ఇంటి పార్టీ నుంచి ఈ రాష్ట్ర నిఖిత హత్య కేసులో ఆమె తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డను హత్య చేసిన వ్యక్తికి కఠిన శిక్ష విధించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. నిఖిత మృతదేహాన్ని తమకు అప్పగించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 31న హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసిందే తన కుమార్తెతో చివరిసారిగా మాట్లాడిన సందర్భమని చెప్తూ కన్నింటి పర్యంతమయ్యారు. ఒకప్పుడు నిఖిత, అర్జున్ రూమ్మేట్స్ గా ఉండేవారని తెలిపారు. తన బిడ్డను హత్య చేసి ఫిర్యాదిచ్చి అర్జున్ పరారైనట్లు ఆరోపించారు. నా బిడ్డ అమెరికాలో చనిపోయింది. నా బిడ్డ బాడీ తొందరగా వేయాలని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కిషన్ రెడ్డి గారిని, ఇక్కడ అందరూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. మేము మా బాధలో ఉన్నాం. మా పాప ఒకప్పుడు రూమ్మేట్ ఉండే, ఆ పిల్లోడు అందరి దగ్గర అప్పులు చేసి పారిపోతుండే అని తెలిస్తే పాప ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తా అని పిలిపించి అట్లా మర్డర్ చేసింది, పారిపోయిందని తెలిసి, అది కూడా మీ మీడియా వారి ద్వారానే తెలుసు మాకు. మేము బాధలు ఉన్నాము. మాకు త్వరలో మా పాపకు బాడీ మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని, సెంట్రల్ ప్రభుత్వాన్ని, కిషన్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, పద్మారావు గారిని కోరుకుంటున్నాను. 31st నైట్ హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసింది. అక్కడికి ఇక్కడికి నర్వస్ డిఫరెన్స్ ఏమో, ఆ తర్వాత అక్కడ పోయింది. అదే చివరిది అండి. అదే కొన్ని ప్రెస్లలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని వస్తుంది. అట్లాంటి తప్పుడు వదంతాలు ఏం పెట్టకండి. ఎక్స్ రూమ్మేట్ ఉండే, ఆమెతో పాటు 4 ఉంటుండే. అక్కడ షేరింగ్ రూమ్ చేస్తారు బయట. అక్కడనే ఆ పిల్లోడే రిపోర్ట్ ఇచ్చిందని పారిపోయేటప్పుడు ఆ పిల్లంతో అక్కడి నుంచి మాకు రిపోర్ట్ అతనే ఇచ్చిందంట. ఎవరో వాళ్ళ కొలీకు, ఎందుకు నీకు తెలుసు కదా పక్కనే ఇన్ని రోజులు రూమ్మేట్ ఉండే కదా, నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలంటే వాడు కంప్లైంట్ ఇచ్చి, వాడే కంప్లైంట్ ఇచ్చి ఇండియాకి పారిపోయిందంట. వాడిని పట్టుకొని కఠినంగా శిక్ష చేయండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు గత ప్రభుత్వంలో తీసుకున్న అప్పులపై వడ్డీ భారాన్ని తగ్గించేలా డెట్ రీస్ట్రక్చరింగ్ ను విజయవంతంగా పూర్తి చేశామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. అప్పుల నిర్వహణలో క్రమశిక్షణ తీసుకొచ్చి రాష్ట్ర ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేశామన్నారు. ఈ చర్యల వల్ల ప్రభుత్వంపై పడే వడ్డీ భారాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం చరిత్రలో తొలిసారిగా బడ్జెట్లో 10,000 కోట్లను కేటాయించిన ఘనత రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వానిదని మంత్రి తెలిపారు. నగర మౌలిక వసతుల విస్తరణ, రహదారులు, డ్రైనేజ్, పట్టణ సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే జీహెచ్ఎంసీ పరంగా తీసుకున్న రుణాలు 1363
కోట్ల అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 24, 25, 26కు సంబంధించి ఒక్క రూపాయి కూడా రుణం తీసుకోలేదు అధ్యక్ష. దాంతో పాటు ఈ రోజు డెట్ రీస్ట్రక్చరింగ్ కి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు స్వయాన ఈ రోజు వివిధ రూపేణా తీసుకున్న లోన్స్ కు సంబంధించి డెట్ రీస్ట్రక్చరింగ్ చేసి 2018 నుంచి 2023 వరకు ఏదైతే లోన్స్ తీసుకున్నారో దాదాపు 6,401 కోట్ల రూపాయలకు సంబంధించి మరి దాంట్లో భాగంగానే ఈరోజు డెట్ రీస్ట్రక్చరింగ్ కు సంబంధించి మరి లోన్ కు సంబంధించిన ఇంట్రెస్ట్ ను కూడా వివిధ బ్యాంకుల ద్వారా వివిధ సంస్థల ద్వారా మాట్లాడి సేవింగ్స్ వచ్చే విధంగా మరి డెట్ రీస్ట్రక్చరింగ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఈ డెట్ రీస్ట్రక్చరింగ్ కి సంబంధించి కూడా అధ్యక్ష మరి హడ్కో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మున్సిపల్ బాండ్స్ డిబెంచర్స్ లేపిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి మొత్తం కూడుకొని ఈరోజు పెద్ద స్థాయిలో ఇంట్రెస్ట్ ను చెల్లించే కార్యక్రమం గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా తీసుకున్న లోన్స్ పై కూడా మరి రీస్ట్రక్చరింగ్ చేసి మరి లోన్స్ కు సంబంధించి కూడా తక్కువ రేట్లను కూడా రీస్ట్రక్చరింగ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా మరి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి ఒక ప్రక్కన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పెద్ద ఎత్తున చేస్తూ మరి ఆర్థిక సుపరిపాలన తీసుకొచ్చే ప్రయత్నంలో డిసిప్లిన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ లోన్స్ రేస్ చేయకుండా ఇక్కడ ప్రజానికానికి సంబంధించిన కనీస అవసరాలను తీర్చే ప్రయత్న భాగంలో ఎక్కడ గత ప్రజాప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళల భద్రత, సంక్షేమానికి బలమైన పునాది వేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. మహిళల ఆర్థిక భద్రతకు ప్రాధాన్యమిచ్చే విధంగా విధానాలు రూపొందిస్తున్నామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయడం ద్వారా వారి దైనందిన జీవన వ్యయాన్ని గణనీయంగా తగ్గించామన్నారు. ఇలాన్ ఇందిరా మహిళా శక్తి పథకాన్ని వేగవంతం చేసి మహిళల ఆర్థిక స్వావలంబనను స్పష్టమైన దిశ చూపామని తెలిపారు. మహిళా సంఘాల బలోపేతం ద్వారా కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిర్ణయం తీసుకొని మరి ఎన్నికలను కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. 2 పిల్లల పరిమితిని ఎత్తివేస్తూ ఈ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే మనం ఈ నిబంధనలను సవరించాం అధ్యక్ష. 2018-19లోనే తెలంగాణలో నూతన పంచాయతీ చట్టం వచ్చింది. అప్పుడు మున్సిపాలిటీ చట్టం కూడా వచ్చింది అధ్యక్ష. మున్సిపాలిటీలలో అప్పుడున్నటువంటి ప్రభుత్వము 2 పిల్లల నిబంధనను ఎత్తేసింది, కానీ ఎందుకు పంచాయతీరాజ్ చట్టంలో మరి కొత్త చట్టమే తీసుకొచ్చారు. అప్పుడు ఈ నిబంధన ఎందుకు ఎత్తివేయలేదో వాళ్ళ దగ్గర అంటే మరి అనర్హులు అనేటువంటి నిబంధన తీసేసి ఈ యొక్క మన యొక్క ప్రభుత్వం అందరి అభిప్రాయాలను గౌరవించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మరి 1:7 లాగా ఉండేటువంటి పాపులేషన్ ఉంటే రాబోయే తరాలు అంతరించిపోయే ఉంటుంది జనాభా తగ్గుదల మూలంగా. కాబట్టి ఆ నిష్పత్తిని పెంచాలనే లక్ష్యంతో కూడా రాష్ట్ర ప్రయోజనాలు, సమాజ ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టం సవరణ చేయడం జరుగుతూ మేము ముందుకు ఈ బిల్లు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ MRTV న్యూస్.